తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఇందులో బీజేపీ మాత్రం 10 సీట్లు ప్రకటించేసింది. జనసేన ఇంకో 3 ప్రకటించాలి. తెలుగుదేశం ఇప్పుడు మొన్నటిదాకా 5 ప్రకటించాలి, ఇప్పుడు 3 ప్రకటించాలి, ఇంకొకటి అంటే 8 ప్రకటించాలి. ఎందుకంటే వాళ్ళు 144 అన్నారు, ఇప్పుడు 136 అయినాయి. తాజాగా ఒక 3 వాళ్ళకి ఇచ్చేశారు కదా, అందువలన అది ఇంతకుముందు ప్రకటించినటువంటి లిస్టులో ఉన్నటువంటి అనపర్తి లాంటిది, ధర్మవరం లాంటివి ఇచ్చున్నారు కాబట్టి ఇప్పుడు కొంత అవసరాలు ఉంటుంది. ఇప్పుడు టోటల్గా సామాజిక సమీకరణాలు చూస్తే 136 సీట్లు ఇప్పటిదాకా తెలుగుదేశం అనౌన్స్ చేస్తే ఎస్సీలు 25, ఎస్టీలు 3, బీసీ 31, ముస్లింలకి 3, మళ్ళీ ఆ ముస్లింలు బీసీ కోటాలు వేస్తే టోటల్గా 34. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కింద ఇచ్చారు కదా బీసీ. తర్వాత ఓసీలు 74, ఇందులో కమ్మ 30, రెడ్డి 28, కాపు 8, క్షత్రియ 5, వైశ్య 2, వెలమ 1. అట్లాగే జనసేన 18 స్థానాలు అనౌన్స్ చేస్తే ఎస్సీ 3, ఎస్టీ 1, బీసీ 2, ఓసీ 12, అందులో కమ్మ 1, క్షత్రియ 1, బ్రాహ్మణ 1, కాపు బలిజ 9. ఇకపోతే బీజేపీ 10 స్థానాల్లో ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ 2, ఓసీ 6, కమ్మ 3, అందులో ఓసీలో 6లో కమ్మ 3, క్షత్రియ 2, రెడ్డి 1. టోటల్గా 164 గాను బీసీ 35, మైనార్టీలు 3, కమ్మ 34, రెడ్డి 29, కాపు 17, క్షత్రియ 8. అట్లాగే ఇంకా అనౌన్స్ చేయాల్సినటువంటి సీట్లు పాలకొండ జనసేన అనౌన్స్ చేయాలి, చీపురుపల్లి తెలుగుదేశం అనౌన్స్ చేయాలి, విశాఖ సౌత్ జనసేన అనౌన్స్ చేయాలి, భీమిలి తెలుగుదేశం అనౌన్స్ చేయాలి, పాడేరు టీడీపీ పెండింగ్లో పెట్టింది, అవనిగడ్డ జనసేన పెండింగ్లో పెట్టింది, దర్శి తెలుగుదేశం పెండింగ్లో పెట్టింది, అనంతపురం తెలుగుదేశంలో పెండింగ్లో పెట్టింది, గుంతకల్లు తెలుగుదేశం పెండింగ్లో పెట్టింది, ఆలూరు టీడీపీ పెండింగ్లో పెట్టింది, రాజంపేట టీడీపీ పెండింగ్ పెట్టింది. ఇందులో చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 తెలుగుదేశం పార్టీ, 3 జనసేన ఇంకా అనౌన్స్ చేయాల్సినటువంటి ఉన్నది.